అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ రాగి డబ్బు. రచన బివిఎస్ రామారావు గారు. మరి కథలోకి వెళ్దామా? ఆనాడు ఉదయం, ఏమండి లేవండి, చూడండి ఎంత పొద్దెక్కిందో. అబ్బా ఉండవే, ఇంకా తెల్లారందే, ఇంకా నయ్యం. బా చలి, చీపాడు పరగడుపుని పొద్దులేమిటండి నా జుట్టు రేపేస్తున్నారు. అయ్యో దుద్దులు గీరేస్తున్నాయి. రాను రాను మీకు బాగా కుర్ర చేష్టలు ఎక్కువైపోతున్నాయి. అబ్బా కాఫీయే. సరే కాఫీ పట్టుకొస్తాను, మీరు నాకు హామీ ఇవ్వాలి. ఏమని? మన అమ్మాయికి 3 ముళ్ళు పడేదాకా మీరు ఈ వ్యాపారానికి సెలవు పెట్టి ఇంటి పట్టునుంటాను అని. ఎందుకని? ఎందుకేమిటండి, బోల్డ్ పనులుంటాయి. ఏమిటో ఆ బోల్డు? శుభలేఖలు వేయించాలా? అది ఎప్పుడో ప్రింట్ అయిపోయి అడ్రస్లతో సహా ఉన్నాయి. సాయంకాలం నీకు చూపించి నువ్వెప్పుడు సై అంటే అప్పుడు పోస్ట్లో వేయమని మన గుమస్తాకి పురమాయించాను. మరి బ్యాండ్ సన్నాయి వాళ్ళని మాట్లాడాలా? అడ్వాన్సులు కూడా ఇచ్చేసానే. మరి వంట వాళ్ళని కుదిర్చేశానుగా. మరి వీడిది అది ఏర్పాటు చేయాలి. ఈ విశాఖపట్నంలో ఇళ్ళు కూడా దొరకవు. అదిగో ఆ ఎదురుగా ఉన్న కొత్త మేడంతా వాడుకోమని నాకు తాళాలు ఎప్పుడో ఇచ్చేశారు. పందిళ్ళు గట్రా వేయించాలి. సాయంత్రానికి వేయించమంటే వేయించేస్తాను, సరేనా? అయ్యో రామా, అమావాస్య దాటనీయండి. మరైతే నన్ను ఇంట్లో కూర్చుని ఏం చేయమంటావు? మీకే మీరు మహారాజులా ఫోన్ల మీద పనులు జరిపించేస్తారు. నాకెక్కడ తెములుతుంది? పసుపు కొట్టించాలి, అటుకులు దంచాలి, సున్నిపిండి ఆడించాలి. నువ్వు అంటే రేపీ పాటికి అవన్నీ ఇక్కడ ఉంటాయి. నువ్వు అనవసరంగా హైరాణ పడకో. అలాగంటే ఎలాగండి? ఒక్కగానొక్క కూతురు, దాని పెళ్ళికి మాత్రం కష్టపడకపోతే ఎలాగా? ఈ మాత్రం సరే కష్టపడు. మీకన్నీ వేళాకోళంగా ఉన్నాయి. లగ్నం పట్టుమని నెల్లాళ్ళు కూడా లేదు. కుర్రాళ్ళిద్దరికీ ఉత్తరాలు రాసి కోడళ్ళిద్దరిని అమావాస్య వెళ్ళాక విధి అన్నాడు పంపించమనండి. అమావాస్య దాకా ఎందుకు, దశమి నాడే పంపించమని నిన్ననే ఫోన్లు చేశాను, సరేనా? లగ్నం ముంచుకొస్తోంది. వియ్యాల వారికి లాంఛనాలు ముందుగా అందజేస్తే బాగుంటుంది. వాళ్ళు అసలే మొహమాటస్తులు. పోని మీరు ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రాకూడదో? వెళ్తాను. ఎప్పుడు? ఇవాళే. బడాయి. ఆ ప్యాంట్ జేబులో చూడు, టికెట్ రిజర్వ్ చేశానో లేదో. వియ్యపురాలకి 3 ఆడబడుచులకి లాంఛనాలు ఎంత ఇస్తే బాగుంటుందంటారు? ఒక 5,000. అదేం బాగుంటుందండి? మన ఇద్దరి కుర్రాళ్ళ పెళ్ళిళ్ళకి 2,500 చొప్పున నాకు ముట్టాయి. మనం కూడా అంతే ఇవ్వాలి కదా. వాళ్ళు ఎంతో మంచివాళ్ళండి. ఆ మాటకు వస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి అంటాను నేను. సరే నీ ఇష్టం. అయినా ఇవాళ ఆదివారం, మీకు బ్యాంకులో డబ్బు ఎవరిస్తారు? నిన్ననే డ్రాఫ్ట్ తీసుకున్నాను, చొక్కా జేబులో ఉంది చూడు. 20,000. వియ్యపురాలకి 5, 3 ఆడపడుచులకి 3 5. ఏమండి మీది చాలా మంచి మనసండి. వదలండి. పట్టపగలి మీ దగ్గరికి రావాలంటేనే భయంగా ఉంది. మన అమ్మాయికి రాజా లాంటి సంబంధం దొరికింది. దానికేం లోటు? అందంలో నీ పోలిక, తెలివితేటల్లో నా పోలిక. అంటే నాకు తెలివితేటలు లేవనేగా మీ అర్థం? అంటే మరి నేను అందంగా లేననేగా నీ అర్థం కూడా. నేను అలా అన్నానా? పోనీ నేను అలా అన్నానా? అబ్బా ఉండండి. ఇన్నేళ్ళు వచ్చినా మీ చిల్లిపి చేష్టలు మాత్రం బోనిచ్చుకోలేదు. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. ఇక ఏ ట్రైన్కి వెళ్తారు? గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం 5 గంటలకి చెవితి వచ్చేస్తుంది. 3 గంటలకే బయలుదేరండి. సరే అలాగ. కానీ అంత ముందుగా వెళ్ళి ఏం చేస్తారండి?
అవును, ఏం చేయమంటావు? మీ సామాన్లు సర్దుకోండి, ముందుగా నిర్గ్యం పెడతాను. అయితే ఇంకా బోళ్ళు టైం ఉంది, ఇలా రా. వద్దులేండి, రైల్లోకి ఏం వండమంటారు? పూర్ణం బూరెలు, రసగుల్లా, పాయసం, సంతర్పణ కూర, పప్పు దప్పడం వగైరాలు మామూలే. బడాయి కాస్త మజ్జిగ పులుసు పాటోళ్ళి వండిస్తాను. క్యారేజ్ మాత్రం మర్చిపోకుండా తిండే. ఇక ఆనాడు సాయంత్రం, ఏమండి, ఇవాళ ట్రైన్ చాలా రద్దీగా ఉందండి. బెర్త్ రిజర్వేషన్ ఉండగా ఎంత రద్దీగా ఉంటే నాకేమిటి? ఏమండి, రైలు గోదావరి బ్రిడ్జ్ ఎక్కినప్పుడు గోదాట్లో ఈ 2 రాగి డబ్బులు పడేసి దండం పెట్టండి, మనకంతా శుభం జరుగుతుంది. ఎందుకు? నా దగ్గర ఈ రూపాయి కాసుంది, ఇది పడేస్తాను. ఇంకా నయ్యం, డబ్బుంది కదా అని నోట్ల కట్టలు పడేస్తానని చెప్పలా. గోదావరి తల్లికి రాగి డబ్బే వెయ్యాలి. మరి 2 రాగి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? మీరు విసిరినప్పుడు ఒక్కటైనా గోదావరిలో పడుతుందని. ఓహో, సరే అలాగే. ఇక నువ్వు ఇంటికెళ్ళు. ఏమండి, మీరు ఆ బెర్త్ మార్పించుకుని మరో బెర్త్ అడిగిపుచ్చుకోండి. దానికేమైంది, లోయర్ బెర్త్ కదా బ్రహ్మాండంగా ఉంటేను. ఆ ఇద్దరు ఆడాళ్లతోనూ మీరు ప్రయాణం చేయటం నాకు ఇష్టం లేదండి. చూడండి, మిమ్మల్ని నవిలేటట్టు ఎలా చూస్తున్నారో, పైగా మీ బెర్త్ మీదే కూర్చున్నారు. వాళ్ళ ముసలాయనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. నువ్వు ఇదైపోకు. అయితే మిగతా 2 బర్తులు ఖాళీయేనా? అవి అనకాపల్లి కోట. అక్కడ ఆడాళ్ళు ఎక్కరని గ్యారంటీ ఏమిటి? అంటే నీ ఉద్దేశం ఆ ఆడాళ్ళని పబ్లిక్గా ఏదో చేస్తాననేగా? ఏమిటా మాటలు? వాళ్ళే మిమ్మల్ని ఏమైనా చేస్తారని. అంటే నేనొట్టి వాజమ్మననేగా నీ ఉద్దేశం? చూసారా, నేను అలా అన్నానా? సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను పోయి కూర్చుంటాలే. కానీ ఉండండి, ఆ పిల్లలిద్దరినీ దిగనీయండి. పోని నువ్వు వెళ్ళి వాళ్ళని దిగమను. ఏమండి, ఆ ముసలాయన హైదరాబాదేనా లేక మధ్యలో దిగిపోతాడా? అనకాపల్లిలో ఎక్కబోయే ఆడాళ్ల మానాన్ని సంరక్షిస్తూ వాళ్ళని నా భార్య నుంచి తప్పించడానికి హైదరాబాద్ దాకా వస్తున్నాడు. సరేనా? పోండి, మీరు మరీను. ఆ రాగి డబ్బు మాట మర్చిపోకండే, అది నాకు సెంటిమెంటు. ఎందుకు మర్చిపోతాను? నీ సెంటిమెంట్ నా సెంటిమెంట్ కాదా? ఏమండి, నన్ను చూస్తే ఒక్క క్షణం ఊరుకోలేరు. మరీ 3 రోజులు ఎలా ఉండగలరు? ఉండలేను. పెట్టే బెడ్డింగు దించేసుకుని ఇంటికి పోదాం పద. అబ్బా, మీకన్నీ వేళాకోళాలు. మీరు తింటే నిద్ర అవుతారు. మీకు తెలుసా, రాగి డబ్బులు గోదాట్లో వేసేదాకా క్యారియర్ విప్పద్దు మీరు. అసలు క్యారియరే విప్పను, సరేనా? అలాగైతే ఆకలేసి నీరసం వచ్చి నిద్ర అవుతారు. పోనీ ఆ మన ముసలాయన్ని జ్ఞాపకం చేయమనండి. ఎవరో ఆ మాన సంరక్షకుండా? నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ ముసలాయనంటే మీకు ఎందుకంత అక్కసు పాపం? సర్లే, నేను గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చుంటాను. బ్రిడ్జి రాగానే ఈ రాగి డబ్బులు 2 పడేసి నీ పేరు మీద దండం పెడతాను, సరేనా? ఏదో ఒక బ్రిడ్జి రాగానే అవి పడేసి మొక్కుబడి తీర్చేసుకుంటారు, నాకు తెలుసు. అబ్బా, రాజమండ్రి స్టేషన్ దాటాక గోదావరి బ్రిడ్జ్ ఎక్కి రైలు మోత ఎక్కించినప్పుడు ఆ నడి గోదాట్లో ఇవి పడేస్తాను, ఒట్టు. మీరు వెళుతున్నది శుభకార్యం మీద, ఈ విషయంలో అశ్రద్ధ చేయొద్దు. సిగ్నల్ ఇచ్చేశారు, వెళ్ళు. అమ్మయ్య, ఆ పిశాచాలు 2 దిగిని. ఇక మీరు వెళ్ళి కూర్చోండి. అదిగో మంచినీళ్ళ చెంబు, గ్లాసు, క్యారియరు అన్నీ బుట్టలో ఉన్నాయి, జాగ్రత్త. త్వరగా వచ్చేస్తారు కదా. మీరు చేరగానే ఫోన్ చేయండి. ఇదిగో నేను దిగుతున్నా. గోదాట్లో రాగి డబ్బులు వేయటం మాత్రం మర్చిపోకండి. ఆనాడు రాత్రి ఏం జరిగిందంటే, హలో హలో, ఎవరో? నేనే, నీ మొగుడిని. ఇందాకనే కదండి ట్రైన్ ఎక్కింది, అప్పుడే హైదరాబాద్లో ఎలా వాలేరు? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. రాజమండ్రి? అవును, నువ్వన్నట్టే జరిగింది. గోదాట్లో రాగి డబ్బు పడలేదు.
మీరు రాజమండ్రి దాటకుండా గోదావరి ఎలా వచ్చిందండి? ఇందులో ఏదో తిరకాసుంది. అబ్బా చెప్పేది వినవే. నాకు అర్థమైపోయింది మీరు ఏదో ఇలాంటివి చేస్తారని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నేను నిడదవోలులో దిగి వెనక్కి వచ్చేసానే. ఎందుకటా పాపం? అంటే రైలు లేట్ అయింది, నాకు నిద్ర ముంచుకొచ్చింది. బ్రిడ్జి మోతకు లేచి డబ్బు విసిరేద్దామంటే ఆ ముసలి పీనుగా కిటికీ తలుపులు వేసేసి మేకులు కొట్టేశాడు. ఎంతకీ ఓడలేదు. దబాయించకండి, ముందర చెప్పండి. అనకాపల్లిలో ఎంతమంది ఎక్కారు? ఇద్దరే. ఎన్నేళ్ళుంటాయి? 18, 32. ఇంకా ఎందుకు బుకాయిస్తారు ఆ ముసలాయన్ని ఆడిపోసుకుంటూ? ఏమిటి నువ్వు అనేది? ఇంతకీ మీ పక్కన ఉన్నది 18 ఏళ్ళదా 32 ఏళ్ళదా? అబ్బా వాళ్ళిద్దరు మగాళ్ళే. నా మీద ఒట్టే? ఒట్టు ఒట్టు. మీకు చాలా బాధగా ఉంది కదూ? నీ బొంద. కిటికీ తలుపులు మేకులేస్తే తలుపు తీసుకుని బయట కిటికీలోంచి విసరచ్చు కదా. ఆ పనే చేశాను. అప్పటికే గోదావరి దాటేసి గట్టొచ్చేసింది. పోనీ తిరుగు ప్రయాణంలో వేయచ్చు కదా. ఏమో నువ్వు అన్నిసార్లు గుచ్చి గుచ్చి చెప్పావు, నేనేదో సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాను. నిడదవోలులో రాజమండ్రి వెళ్ళే ట్రైన్ సిద్ధంగా ఉంటే ఎక్కేశాను. ఉద్ధరించారు. మీ మకాం ఎక్కడా? అప్సరా హోటల్ రూమ్ నెంబర్ 101. హోటలా? తలుపులు గట్టిగా బిగించుకోండి, ఫ్యాన్ వేసుకోవద్దు. మీకు ఇట్టే జలుబు చేస్తుంది. రేపు ఉదయమే ఫోన్ కొట్టి లేపుతాను. ఓకే. ఇంకా ఏమిటండి అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలు? ఏదో ఒకటి మాట్లాడవే, నాకు నిద్రట్టేదాకా. గోదావరిలో రాగి డబ్బు ఎప్పుడేస్తారట? పొద్దున్న లేచి లేవడంతోనే ఆ పని చేసి ఈస్ట్ కోస్ట్కు ఎక్కేస్తా. పాటోళ్ళి పూర్తిగా తిన్నారా? మజ్జిగ పులుసులో ఉప్పు తక్కువైనట్టుంది, విడిగా పొట్లంలో కట్టుంచా, వేసుకోలేకపోయారా? ఇదిగా మిమ్మల్నే, ఇంతలోనే మొద్దు నిద్ర. మిమ్మల్ని ఫోన్ పెట్టేస్తున్నాను. హలో హలో, నేనేనే. ఏమండి నిజంగా మీరేనా? ఒట్టు నీ తోడు. ఇప్పుడు మాట్లాడుతున్నది మాత్రం మర్నాడు ఉదయం అన్నమాట. అమ్మయ్య, పొద్దుటి నుంచి ఎంత కంగారు పెట్టేశారండి. ఇది 3వసారి మీకు ఫోన్ చేయటం. అసలు మీరు బయటికి ఎందుకు వెళ్ళారు? ఎందుకేమిటి, గోదాట్లో స్నానం చేయడానికి. బ్రాహ్మడి చేత సంకల్పం చెప్పించుకుని నువ్వు ఇచ్చిన రాగి డబ్బులు పడేసి దండం పెట్టడానికి. ఇంకా నయ్యం, రాత్రికి రాత్రి మీరు ఏ ట్యాక్సీయో కట్టించుకుని నిన్నటి పాపిస్ట్ రైల్ని బెజవాడలో పట్టుకుని ఎక్కేశారేమోనని ఎంత భయపడిపోయానో. మీరెంతకైనా సమర్థులు. ఇంతకీ ఏమైందే? ఏమవటం ఏంటండి, మీరు రేడియో వినలేదా? లేదు. నిన్న మీరు ఎక్కిన రైలు కాజీపేట యువతల గూడ్స్ బండిని ఢీకొట్టి తిరగబడిందంట. అందులోని ప్రయాణికులు బతికి బట్టకడతారన్న నమ్మకం కూడా లేదట. అయ్య బాబోయ్! అవునండి, ఆ గోదావరి తల్లే మిమ్మల్ని రక్షించింది. కాదే, నీ సెంటిమెంటే నన్ను కాపాడిందే బాబు. అదండి కథ. ఒక భార్య భర్తల యొక్క సంభాషణ, ఆ భార్య టెన్షను, ఆ భర్త ఆన్సర్లు ఇవ్వలేక ఇబ్బంది పడటం. ఇలాగా అంటే నాకెందుకో హోమ్లీగా అనిపించింది ఈ కథ చదువుతుంటే. ఎంతో హాయిగా అనిపించింది అన్నమాట నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.